సార్ అందరికీ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సౌండే రాలేదు. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి హ్యాపీ మూలం ఈవినింగ్ మేడం. అనౌషధం. అయోగ్య పురుషో నాస్తి యోజకాశస్త్ర దుర్లభ. ఈ శ్లోకం మీనింగ్ ఏంటంటే, అమంత్రం అక్షరం నాస్తి అంటే మంత్రానికి పనికిరాని అక్షరం అనేది ఏది ఉండదు. నెక్స్ట్ నాస్తి మూలం అనౌషధం, ఔషధానికి పనికిరాని మూలికలు అనేటివేవి ఉండవు. నెక్స్ట్ అయోగ్య పురుషో నాస్తి అంటే భగవంతుని సృష్టిలో అయోగ్యులు అనే వాళ్ళు ఎవ్వరు ఉండరనమాట. నెక్స్ట్ యోజకాశస్త్ర దుర్లభ అంటే అలాంటి జ్ఞానం ఉన్న మనకి అలాంటి వ్యక్తులను తయారు చేసే వాళ్ళు ఉన్నారు చూడండి, అలాంటి వాళ్ళు కరువంట అని మన పురాణాల్లో బ్రహ్మమిత్ర మహర్షి గారు చెప్పారనమాట. ఇప్పుడు ఏంటంటే లర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి మనం అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం. కాబట్టి మనం లెర్నింగ్ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు మన స్పీకర్ గారిని ఇన్వైట్ చేద్దాం. ఇట్ ఈస్ మై హానర్ టు ఇంట్రడ్యూస్ అవర్ బిలౌడ్ స్పీకర్ Dhanuja ma'am Penugonda. She is a distinguished academic and passionate mentor and holding MSc Organic Chemistry and currently serving as Associate Professor in Vemu Engineering College. Beyond her role in academia, she is an impact certified trainer and motivational speaker, life coach and writer, dedicated to inspiring the individuals, unlock their potentials, achieve the excellence. She has been a guiding for more people for empowering the students and professionals. Heartily welcome to you, madam. The digital dais is yours. Thank you so much, Saraswati Garu, for introducing me. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అలాగే నాకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి నా గురువులకు నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ అందరికీ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మనం ఎంత హ్యాపీ ఈవినింగ్ అని చెప్పుకుంటామో మనం అంత హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు చదువు నేర్చుకునేటప్పుడు మన గురువులందరూ మనకి విద్యాబుద్ధులు నేర్పించడానికి, క్రమశిక్షణ నేర్పించడానికి మనల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. చేతి మీద కొట్టుంటారు, కాళ్ళ మీద కొట్టుంటారు, కొట్టి మరి మనకి నేర్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఇంతకు ముందు మన స్పీకర్ గారు సరస్వతి గారు చెప్పినట్టు అమంత్రం అక్షరం నాస్తి. సో ఇక్కడెక్కడ కూడా ఏ అక్షరాలు కూడా మంత్రానికి పనికిరానిగా లేవంట. ప్రతి అక్షరం కూడా మన భాషలు ఏవైతే ఉన్నాయో అన్ని భాషల్లో ఉన్న ప్రతి అక్షరం కూడా మంత్రానికి పనికొస్తుంది. అలాగే నాస్తి మూలం అనౌషధం. సో ఔషధానికి పనికిరాని ఏ వేరు లేదు. మనకు తెలుసు తలనొప్పి వచ్చిందంటే ఒక వేరు నుంచి పసరు తీస్తాం, రాసుకుంటున్నాం. ఇప్పుడైతే మనకి టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ టెక్నాలజీ ప్రకారం తలనొప్పి వచ్చిన పారాసెటమాల్, ఒళ్ళు నొప్పి వచ్చిన పారాసెటమాల్, డోలో 650 ఒకటి మనకు తెలుసు కాబట్టి అన్ని వేసేసుకుంటున్నాం. పాత రోజుల్లో మూలికల వైద్యం అంటే మనకి ఆర్గానిక్ గా అన్ని తీసుకొని వైద్యానికి వాడుకునే వాళ్ళు. మరి అయోగ్య పురుషో నాస్తి అంటే ఇక్కడ పురుషులందరూ కూడా, పురుషులంటే మళ్ళీ స్త్రీలు ఫీల్ అవుతారు కాబట్టి మనుషులందరూ కూడా అని సవరిస్తున్నాను. మనుషులందరూ కూడా అయోగ్యులు అనే వాళ్ళే లేరంట. ప్రతి ఒక్కరూ యోగ్యులే. ప్రతి ఒక్కరూ ఒక కారణం చేత జన్మించబడిన వాళ్లే. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీదకి ఏదో ఒక కార్యాన్ని ఫినిష్ చేయడానికి వచ్చిన వాళ్లే. మరి అలాంటి వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామా అని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే యోజకాశస్త్ర దుర్లభ, ఇక్కడ చాలా మీనింగ్ ఉందండి. అన్నీ ఉన్నాయి, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఎక్కడ మనం వెనకబడుతున్నాం, ఎక్కడ మనల్ని మనం సంతోషపరచుకోలేకపోతున్నాం అంటే అలాంటి ఒక గొప్ప వాళ్ళని మనం తయారు చేసే ఒక వ్యక్తిగా ఓడిపోతున్నాం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ రోజులు గడిచే కొద్దీ ఏమవుతుందంటే స్వార్థంగా ఆలోచించడం వల్ల ఇక్కడ మనతో పాటు 10 మందిని సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దలేకపోతున్నాము.
నేను, నా కుటుంబం, నా వాళ్ళు అక్కడికే పరిమితం అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే నా తర్వాత తరానికి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా ఆపద జరిగినప్పుడు నేను రెస్పాండ్ కాలేకపోతున్నాను. ఇలాంటి ధోరణికి మనం అలవాటు పడిపోతున్నాం. సో యోజకాసత్ర దుర్లభ అంటే ప్రయోజకుల్ని తయారు చేసేటటువంటి మనుషులు కరువయ్యారు. ప్రయోజకుల్ని తయారు చేసేటటువంటి మనుషులు కరువైపోయారు. నాకేంటండి, నేను 10 మందిని ప్రయోజకులుగా చేస్తే నాకేంటి లాభం అనే స్వార్థపు ఆలోచనలు అనేది మనకి ఇవాళ ఎక్కువైపోతున్నాయి. సో ఇప్పుడు మీకు అందరికి చిన్న బుల్లి క్వశ్చన్. ఈరోజు మన సెషన్ ఏ టాపిక్ మీదండి? ఎవరు ఫస్ట్ చెప్తారు చూద్దాం. ఇవాల్టి మన సెషన్ ఏ టాపిక్ మీద? ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని చెప్పగలరు. మీరు వాట్సాప్ లో మీకు లింక్ వచ్చినప్పుడు ఒక టాపిక్ అక్కడ పక్కన ప్రెజెంట్ చేశారుగా, ఏ టాపిక్ మీద మనం ఇవాళ సెషన్ చెప్పుకుంటున్నాం? నీడ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. నీడ్ ఆఫ్ ఏ హ్యూమన్ లైఫ్. సో హ్యూమన్ లైఫ్ కావాల్సింది నీడ్స్ ఆఫ్ ఏ హ్యూమన్ లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీడ్స్ ఆఫ్ ఏ హ్యూమన్ లైఫ్. సో మనిషికి ఏం కావాలి? బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని మనం ఎప్పుడో చదువుకుని ఉంటాం. వాట్ ఆర్ ద త్రీ బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? ఏం కావాలి మనకి? 3 బేసిక్ నీడ్స్. ఫుడ్, వెరీ గుడ్ సార్. బట్టలు, ఎయిర్, ఇల్లు. వాటర్, ఇల్లు. ఎయిర్, ఇల్లు. రోటీ కపడా మక్క. సార్ అంతే మేడం. వాటర్, ఎయిర్, ఇల్లు కావాలి. భారతి గారు వాటర్, ఇల్లు, ఎయిర్ అని చెప్పారు. అండ్ రాజీవ్ గారు చెప్తున్నారు సంథింగ్. రాజీవ్ గారు చెప్పు. ఇట్స్ ఓకే సార్, చెప్పచ్చు, నో ఇష్యూ. మేడం ఫుడ్, ఫుడ్, బట్టలు, ఇల్లు. సూపర్ సార్, సూపర్. క్లాప్స్ సార్ కి. సో మన బేసిక్ నీడ్స్ ఏంటంటే ఫుడ్, క్లాత్స్, షెల్టర్. సో మనం తినడానికి ఫుడ్ కావాలి, అలాగే ఉండడానికి ఇల్లు కావాలి, వేసుకోవడానికి మన శరీరాన్ని కప్పుకొని ఉంచడానికి పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి బట్టలు కావాలి, మంచి బట్టలు. కానీ ఇవాల్టి మనిషి దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, అలాగే తినడానికి తిండి కూడా ఉంది. కానీ కొంతమంది గురించి ఆలోచిస్తే వాటి కోసం కూడా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు మన చుట్టూ రోజు మనం ఎవరినో కొన్ని చూస్తూనే ఉన్నాం. ఎయిదర్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ ఆర్ దే ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ క్లాత్స్. అండ్ ఉండడానికి షెల్టర్ కూడా లేకుండా చాలా వర్షాలు పడినప్పుడు కావచ్చు, ఎండల్లో కావచ్చు, బయటనే తిరుగుతున్న వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తున్నాం. సో వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ఏ హ్యూమన్ లైఫ్? ఈ 3 ఉన్నప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉండొచ్చా? మనకి ఫుడ్ ఉంది, షెల్టర్ ఉంది, అలాగే క్లాత్స్ ఉన్నాయి. ఈ 3 ఉంటే మనం ప్రశాంతంగా జీవించగలమా లేదా? ఎస్ సార్, నో? ఈ 3తో మనం చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. మరి ఉన్నామా? కొంతమంది లేరండి. కొంతమంది లేరు, ఉండలేకపోతున్నారు. ఎందుకు అనంటే ఈ 3తోనే మన ఎక్స్పెక్టేషన్స్, మన లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం లేదు. మనకు ఒక చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు కావాలనిపిస్తుంది, అలాగే మనకి సాదాసీదా బట్టలు ఉంటే మంచి మంచి బట్టలు తొడుక్కోవాలనిపిస్తుంది, నార్మల్ ఫుడ్ మనం తింటూ ఉంటే రుచికరమైన ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒక పర్సన్ ఎప్పుడు హెల్దీ పర్సన్ అవుతాడు? సో ఆరోగ్యం బాగుంటే మనం హెల్దీ పర్సన్ అనొచ్చా అతన్ని? ఖచ్చితంగా కాదు. ఇక్కడ బాగా వినండి. ఒక పర్సన్ ఎప్పుడైతే హెల్దీ పర్సన్ అవుతాడు అంటే ఫినాన్షియల్ గా, ఫిజికల్ గా, సైకలాజికల్ గా, సో ఈ 3 విధాల హెల్దీగా ఉన్న పర్సన్ ని మనం హెల్దీ పర్సన్ అంటాం. అంటే ఏంటి? ఫినాన్షియల్ గా హెల్దీగా ఎలా ఉండాలి? సో ఈ రోజు మన ఫినాన్షియల్ కండిషన్ రేపటిని ఆలోచించనీయకుండా చేసే విధంగా ఉండాలి. సో మనం ఒక 10 రూపీస్ ఎర్న్ చేస్తుంటే 5 రూపీస్ ఈ రోజు కోసం ఖర్చు పెట్టి ద రిమైనింగ్
5 days వీఆర్ సపోజ్ టు సేవ్ ఫర్ ద నెక్స్ట్ డేస్, ఫ్యూచర్ కోసం మనం సేవ్ చేసే విధంగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. ఫిజికల్ గా ఫిట్ గా ఉండడం అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రావాలి. అండ్ మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మందికి సాధ్యం కానిది, ఎమోషనల్ గా సైకలాజికల్ గా ఫిట్ గా ఉండాలి. ఈజ్ దిస్ దట్ మచ్ ఈజీ? మనం ఎమోషనల్ గా సైకలాజికల్ గా ఫిట్ గా ఉండడం ఈజీనా కాదా? ఉంటున్నామా? చాలా మంది మంచిగా ఎర్న్ చేస్తున్నారు, అవునా, డబ్బులున్నాయి, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఉంది. కానీ సాయంత్రం అయ్యేసరికి కొన్ని సైకలాజికల్ టెన్షన్స్, ఫ్రస్ట్రేషన్స్, టార్గెట్స్ ఇలాంటి వాటిలో పడి మానసికంగా కొంచెం కృంగిపోతూ ఉంటారు. ఇంకొంతమంది సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు, ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు, ఫిజికల్ గా హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఫిజికల్ గా స్ట్రెంగ్తన్ గా ఉంటారు, సైకలాజికల్ గా బాగుంటారు, ఫినాన్షియల్ గా సఫర్ అవుతూ ఉంటారు. 3 విషయాలలో మనిషి ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటాడో ఆ మనిషిని మనం ఒక హెల్దీ పర్సన్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. సో మన మానసిక పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలి? మెంటల్ స్టేటస్. మనకు వాట్సాప్ స్టేటస్ తెలుసు, కానీ మెంటల్ స్టేటస్ ఏంటి? వాట్ మెంటల్ స్టేటస్? నాకు ఇక్కడున్న పార్టిసిపెంట్స్ అందరూ ఒక్కసారి, మ్యామ్ మేము ఎప్పుడు ఆల్వేస్ 24 hours ఎప్పుడు హ్యాపీగా ఉంటాం అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఎవ్రీడే 24 hours ఆల్వేస్ చాలా బిందాస్ గా హ్యాపీగా ఉంటాం అన్న వాళ్ళు సే ఎస్ ఆర్ హ్యాండ్ రైస్. ఎవరు లేదా? ఎవరు లేదు? ఓ మై గాడ్. మ్యామ్ 24 hours హ్యాపీగా ఉండలేం మ్యామ్. 24 hours హ్యాపీగా ఉండలేం. సమ్వేర్ సమ్హౌ ఎక్కడో ఒక చోట హ్యాపీ మ్యామ్ ఆల్వేస్. నాకు మాలతి గారు చెప్పారండి, మాలతి గారు చాలా హ్యాపీగా ఉంటారంటే 24 hours. అండ్ మాలతి మ్యామ్ ఎలా ఉంటారో హ్యాపీగా మనం సెషన్ లాస్ట్ లో మ్యామ్ అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక 24 hours మనం ప్రతి రోజు కూడా హ్యాపీగా ఉండాలి అంటే నంబర్ 1 ఫస్ట్ మనకు ఉండాల్సిన క్వాలిటీ, ఫస్ట్ బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డప్ చేసుకోవాలి? ఆత్మవిశ్వాసం. మనకుందా అందరికీ ఆత్మవిశ్వాసం? ఉందంటే థమ్స్ అప్, లేదంటే థమ్స్ డౌన్. థమ్స్ అప్ సరస్వతి గారికి ఉంది, గ్రేట్. అండ్ రాజీవ్ గారికి ఉంది, సూపర్. ఇంకా ఎస్ ఐఎమ్ హ్యావింగ్ గుడ్. ఎస్ భారతి గారు, గ్రేట్. ఎస్ రైట్ సూపర్. సో ఆత్మవిశ్వాసం ఎలా ఉండాలి? నాకు ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని ఆత్మవిశ్వాసం, నాకు ఈ సిచ్యువేషన్ లో ఈ టైంలో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను, నేను కాన్ఫిడెంట్ గా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలను అన్నవారు ఎవరైనా ఉన్నారా? మాలతి గారు మీరు రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే మీరు 24 hours హ్యాపీగా ఉంటానని చెప్పారు. సో మీరు సెల్ఫ్ నో మ్యామ్ ఎలా ఉంటారు మేడం అలాగా? ఎస్ మ్యామ్ మాక్సిమం హ్యాపీగా ఉంటాను మ్యామ్ ఆల్వేస్. ఎస్ మీ స్మైల్ చెప్తుంది మీరు ఆల్వేస్ హ్యాపీగా ఉంటారని చెప్పి. అది మనము క్రియేట్ చేసుకోవాలి మ్యామ్. హ్యాపీనెస్ అనేది ఎవరి దగ్గర నుంచి రాదు. సో ఏ ప్రాబ్లం అప్పుడు కూడా జస్ట్ ఫేస్ చేయాలి. అట్ ది సేమ్ టైం హ్యాపీ మైండ్ తోనే ఉండాలి. హ్యాపీ మైండ్ తో ఉంటేనే, ఆ మైండ్ సెట్ ఉంటేనే మనము వచ్చిన ఏదైనా ప్రాబ్లం కూడా ఫేస్ చేయగలుగుతాము, సాల్వ్ చేసుకోగలుగుతాం. వెరీ గుడ్. క్లాప్స్ ఒక్కసారి మేడం కి. సో హ్యాపీగా ఉండడం అనేది సిచ్యువేషన్స్ వల్ల జరుగుతుందా, లేదా మన సైకలాజికల్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుందా? ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మార్నింగ్ నిద్ర లేవడం ఒక ప్రాబ్లం, మనకి ఎర్లీగా 4:30కి నిద్ర లేవడం పెద్ద ప్రాబ్లం. నిద్ర లేచిన తర్వాత మన వర్క్స్ ఏదైతే స్టార్ట్ చేయడం ఇంకో ప్రాబ్లం. స్టార్ట్ చేసిన తర్వాత మన పర్సనల్ లైఫ్ లోనో ప్రొఫెషనల్ లైఫ్ లోనో ముందుకెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు మనల్ని ఎక్కడో చోట ఏదో ఒక మాట అన్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఉండడం ఇంకా పెద్ద ప్రాబ్లం. ఎస్ ఆర్ నో? మరి ఇగ్నోర్ చేస్తున్నామా? చెయ్యట్లే. ఆ డే మొత్తం దాని గురించి థింక్ చేస్తున్నాం. సో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఫార్మర్
ఆ పంటంతా పండించిన తర్వాత, పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని మార్కెట్లోకి వెళ్ళి అమ్మేసి తిరిగి డబ్బులు చేతికి తీసుకొని ఆ డబ్బులు మొత్తం బ్యాంక్ లో డిపాజిట్ చేద్దాం అని చెప్పేసి వస్తూ ఉన్నాడంట. సరే, బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి ముందు ఒక రైతుకి పర్స్, వాలెట్స్ ఇలా ఏం ఉండవు కదండి. సో మొత్తం ఆ డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటే ఒక దొంగ చూశాడంట. ఈయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, దోచేద్దాం, ఇంకా మనం లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి. సో ఆయన అలా వెళ్తూ ఉంటే అతని దగ్గర నుంచి ఒక 400 రూపీస్ క్యాష్ తీసేసుకుని మిగతా అమౌంట్, యాక్చువల్లీ ఆ అమౌంట్ మాత్రమే పాకెట్ లో పెట్టుకుని ఉండడం, రిమైనింగ్ అమౌంట్ సేఫ్ గా ఉంచుకున్నాడు. సరే, ఈ 400 రూపీస్ పోయిందని చెప్పేసి ఆ రైతు ఏం చేశాడు, మిగిలిన డబ్బులు ఉన్నప్పటికీ దాన్ని వదిలేయకుండా, అయ్యో నేను కష్టపడిన డబ్బు కదా, నా 400 రూపీస్ పోయింది అని చెప్పి మొత్తం కోర్టులో కేసు వేయడానికి వెళ్ళాడంట. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు నిదానంగా చెప్పారంట, అయ్యా ఈ 400 కోసం నువ్వు కష్టపడి కేసు వేస్తున్నావు, నువ్వు లాయర్ని అపాయింట్ చేసుకోవాలి, లాయర్ కి ఫీజు ఎంతో తెలుసా నీకు మంత్లీ, ఆ కేసు తొందరగా అయిపోతుందా, నీకు కొన్ని వేల ఖర్చు అవుతుంది అంటే ఆ రైతు వినలేదంట. నో, నేను కష్టపడిన డబ్బు నేను ఖచ్చితంగా నాకు తిరిగి రావాలి, ఆ దొంగని పట్టుకోవాలి అని చెప్పి. సరే, ఆ పోలీసులు కంప్లైంట్ రాసుకున్నారు, కోర్టులో వేశారు. వేసిన తర్వాత కొన్ని సంవత్సరాల కేసు జరిగింది. ఈయన 1000 వేలకు వేలు లాయర్ కి పేమెంట్ ఇచ్చిన తర్వాత తీరా ఆ 400 రూపీస్ ఆయనకి వెనక్కి వచ్చింది. కానీ ఆ 400 రూపీస్ వెనక్కి వచ్చే లోపు ఈయన అట్లీస్ట్ కొన్ని 50,000 రూపాయలు పోగొట్టుకున్నారు ఆ లాయర్ కి ఫీజు కట్టడానికి. ఇదే విధంగా మనకున్న 24 అవర్స్ లో ఎవరో ఏదో అన్నారని ఆ 2-3 నిమిషాల్లో మనం పెయిన్ ఏదైతే భరిస్తామో అక్కడికి ఇగ్నోర్ చేయకుండా దాన్ని ఎంటైర్ 24 అవర్స్ కి క్యారీ చేయడం వల్ల ఏమైంది, ఆయనకి పోయి ఉంటే వదిలేసి ఉంటే 400 తోనే పోయేది, కానీ ఖర్చు ఎంత అయింది, 50,000 అయింది. సో మనం ఒకరు మనల్ని ఏదైనా అన్నప్పుడు ఆ 2-3 మినిట్స్ ఇగ్నోర్ చేస్తే మన టైంలో 2-3 మినిట్స్ మాత్రమే వేస్ట్ అవుతుంది. దాన్ని స్క్రోలింగ్ ఇలా మూవీలో లాగా తిప్పి ఆలోచించి ఎందుకు అలా అన్నారు, నాలో ఏం తక్కువ, నేనేం చేశాను వాళ్ళకి, నేనేం ద్రోహం చేశానని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసుకొని ఆలోచించి మీ మానసిక పరిస్థితిని కిందకి దిగజార్చుకొని నేను తక్కువ అని మీకు మీరే ఫీల్ అయిపోయి ఇమాజినరీ కండిషన్స్ క్రియేట్ చేసుకొని మీరు ఉన్న 24 అవర్స్, ఆయన ఎలాగైతే 50,000 పోగొట్టుకున్నాడో మీరు కూడా మీకున్న క్వాలిటీ టైం ని పోగొట్టుకుంటారు. సో కాబట్టి ఆత్మవిశ్వాసంగా ఉండండి, థింక్ పాజిటివ్, సానుకూల దృక్పథంతో ఉండాలి. సో ఎప్పుడైతే మన ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది అంటే, మీకు ఒక జింక స్టోరీ చెప్తాను, అది ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటుందని చెప్పి. ఒక అడవిలో ఫుల్ ప్రెగ్నెంట్ అన్నమాట, అది జింక బాగా నెలలు నిండిపోయి ఉన్నాయి. మనకైతే మనుషులం కదండి, హాస్పిటల్స్ ఉంటాయి, ఎంచక్క ముందే 15 రోజుల ముందే అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేయకముందే ఇప్పుడైతే మరి జనరేషన్ వెళ్ళడం తీయడం రావడం ఇలా అయిపోయింది ఒకప్పుడు జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఆ ఫుల్ ప్రెగ్నెంట్ ఉన్న జింక అడవిలో ప్రసవానికి రెడీ అవుతున్న సమయంలో అడవి మొత్తం కాలిపోయిందంట. ఆ కాలిపోయినప్పుడు ఆ జింక పరిగెత్తుకుంటూ ఎలాగోలా తప్పించుకోవాలి, నా బిడ్డకు నేను జన్మనివ్వాలి, నా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నా ప్రాణాన్ని వదులుతానని చెప్పి ఆ అడవి మొత్తం పరిగెత్తి ఆ నిప్పు నుంచి తనని తాను కాపాడుకుంటూ ముందరికి పరిగెత్తుతూనే ఉందంట. అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చిన సమయంలో ముందర చూసేసరికి ఒక పెద్ద కొలను ఉందంట. ఆ జింక అలాగే ముందుకెళ్తే ఏమవుతుందంటే ఆ కొలంలో పడిపోతుంది. ఆ కొలంలో పడిపోయిందంటే తను చనిపోతుంది. చనిపోతే బిడ్డకు జన్మనివ్వలేదు. ముందర చూస్తే కొలను, వెనక చూస్తే నిప్పు. సరే, ఇటైనా అటైనా పరిగెడదామని ఇటు చూసినప్పుడు ఒక వేటగాడు కరెక్ట్ గా బాణం గురి పెట్టుకుని ఉన్నాడంట జింక వైపు. సరే, కుడివైపన్నా పారిపోదాం అనుకుంటే కుడివైపు చూస్తే ఒక పులి ఆ జింకను ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పి కసిగా చూస్తుందంట. ఒక్కసారి ఆలోచించండి ఆ జింక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. వెనక్కి వెళ్తే నిప్పుల్లో కాలిపోతుంది, ముందరికి వెళ్తే నీళ్లలో మునిగిపోతుంది. ఎడం వైపు వెళ్దామంటే వేటగాడు చూస్తున్నాడు ఎక్కడ చంపితే తను హ్యాపీగా ఉండొచ్చని. అండ్ ఇటువైపు వెళ్దామంటే ఒక సింహం దాన్ని ఎక్కడ కొరికి చంపేద్దామా అని చూస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఆ జింక ఫుల్ సంకల్పం అనుకుందంట, నేను ఏమైపోయినా పర్లేదు, నా బిడ్డకు జన్మనిచ్చి గాని నా ప్రాణాన్ని నేను వదలకూడదు అని చెప్పి ఒక్కసారిగా కళ్ళు మూసుకొని
గట్టిగా సంకల్పం చేసిందంట. ఆ సంకల్ప బలం ఎంత గొప్పది అనంటే ఇమ్మీడియట్ గా వరుణదేవుడు వెంటనే వర్షం కురిపించాడంట. ఆ వర్షం కురిపించినప్పుడు వెనకున్న అడవి, కాలుతున్న అడవి మొత్తం ఒక్కసారిగా ఆరిపోయింది. ఆ వేటగాడు ఎప్పుడైతే బాణాన్ని గురిపెట్టాడో ఆ జింక వైపు, ఆ వర్షపు చినుకు తన కంటి ముందు నుంచి జాలువారడం వల్ల గురి తప్పి ఆ జింకను మిస్ అయ్యి ఆ సింహానికి కొట్టుకుందంట. సో వేటగాడు ఎవరైతే గురి పెట్టాడో ఆయనకి సింహం దొరికింది జింక కంటే ఎక్కువగా. అలాగే వర్షం పడడం వల్ల అడవి మొత్తం కూడా నిర్మలంగా మారిపోయింది. ఆ వర్షపు చల్లదనంలో ఆ జింక తన బిడ్డకి జన్మనిచ్చిందంట. చూడండి సంకల్ప బలం అనేది ఎంత గొప్పదో అని చెప్పి. అది ఏ మాత్రం భయపడున్నా ఏదో సింహం నోటికో లేకపోతే వేటగాడి బాణానికో లేదా నిప్పుల్లోనో కాలిపోయి ఉండేది. తన బిడ్డకి జన్మనివ్వాలి అని సంకల్పించింది కాబట్టే అన్ని నేచర్ మొత్తం కూడా తనకి సపోర్ట్ చేసింది. మనం కూడా అంతే. మనం ఎప్పుడైతే పాజిటివ్ గా థింక్ చేస్తామో, పాజిటివ్ గా ఆలోచిస్తామో, పాజిటివ్ అఫర్మేషన్స్ ని తిరిగి తిరిగి మనం మనస్మరించుకుంటా ఉంటామో మనకు కూడా పాజిటివ్ గానే జరుగుతుంది. సో దట్ ఈస్ ద బేసిక్ నీడ్ ఆఫ్ ఎ లైఫ్. సంకల్పం ఉండాలి, అది పాజిటివ్ గా ఉండాలి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యువర్ లైఫ్. మిరాకిల్స్ జరుగుతాయండి లైఫ్ లో, మిరాకిల్స్ జరుగుతాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. సో మనం ఏ ప్రోగ్రామ్ అయితే బ్రెయిన్ కి ఇస్తామో బ్రెయిన్ కూడా అలాగే యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? రెడీనా అందరూ? స్ట్రైట్ కూర్చోండి. అలా ఇఫ్ యూ సిట్ స్ట్రైట్ గా, మన బ్యాక్ బోన్ చాలా స్ట్రైట్ గా ఉండాలి, అలా వంగకూడదు అనమాట. సో బ్యాక్ బోన్ వంగిందంటే మనం తొందరగా ముసలోళ్ళు అయిపోతాం. ఎంగుగా ఉండాలిగా, చాలా స్ట్రైట్ గా. రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీ 2 హ్యాండ్స్ ఇలా ప్యారలల్ గా ఉంచండి. 2 హ్యాండ్స్ ప్యారలల్ గా ఉంచండి. రైట్, ఇలా ఈ 3 ఫింగర్స్ ని ఫోల్డ్ చేసి 4 ఫింగర్ ని మాత్రమే ప్యారలల్ గా ఉంచండి. రాజీవ్ గారు, ప్యారలల్ గా 2 4 ఫింగర్స్ ప్యారలల్ గా. ఓకే, సెట్. రైట్. సో నౌ లిసన్ టు మై వర్డ్స్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మీ 2 ఐస్ కూడా మీ ఫింగర్స్ యొక్క టిప్స్ ని ఫోకస్ చేయండి. మీ 2 ఫింగర్స్ మీ 4 ఫింగర్స్ యొక్క టిప్స్ ని ఐస్ 2 ఉండాలి. నేను జాగ్రత్తగా వినండి, చాలా బాగా ఫోకస్ చేయండి. నౌ యు లుక్ అట్ యువర్ టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్. స్లోగా చూడండి, జాగ్రత్తగా చూడండి. మీ 2 ఫింగర్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, చూడండి, దగ్గరకు వస్తున్నాయి. ఇంకొంచెం ముందుకు వచ్చేసాయి. 2 ఫింగర్స్ కూడా చాలా దగ్గరకు వస్తున్నాయి. టచ్ అయిపోతున్నాయి. ఇంకొంచెం అంటే టచ్ అవుతున్నాయా? అయ్యాయా? కొంచెమే ఉంది. కొంచెం గ్యాప్ తో మీ 2 ఫింగర్స్ దగ్గరకు వచ్చాయండి. నా ఫింగర్స్ వచ్చేసాయి. ఎస్ ఆర్ నో? హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్డ్ దిస్? ఎంత మందికి 2 ఫింగర్స్ దగ్గరకు వచ్చాయి? కేశువల్ సార్ అండ్ సరస్వతి గారు. వాట్ అబౌట్ మాలితి మ్యామ్? ఎస్, గ్రేట్. 2 ఫింగర్స్ దగ్గరకు వచ్చాయండి. రాలేదా? భారతి గారు, మీ ఫింగర్స్ రాలేదా? ఓకే, సో ఇక్కడ సరస్వతి గారు, మాలతి గారు అండ్ కేశువల్ గారు మీ ఫింగర్స్ దగ్గరకు వచ్చాయి. ఎందుకు అని అంటే నేనేమైనా మ్యాజిక్ చేశానా? నాకు అసలు మ్యాజిక్ రాదండి. సో నేను ఏదైతే వర్డ్స్ మీకు ఇస్తున్నానో మీ బ్రెయిన్ అది యాక్సెప్ట్ చేస్తుంది. ఆ వర్డ్స్ ని తీసుకొని దాని ప్రకారం మీ బాడీ రియాక్ట్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అకేషనల్ గా హై టెంపరేచర్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు బాగా బెడ్షీట్ గట్టిగా ముసుకేసుకొని పడుకోండి. ఫుల్ ఫీవర్ ఎక్కువైపోయింది. సో బికాస్ మన బాడీని మనం సైకలాజికల్ గా ఎలా ప్రిపేర్ చేస్తున్నామంటే నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు అనుకున్నప్పుడు అలాగే బాడీ రియాక్ట్ అవుతుంది. సో థింక్ పాజిటివ్ అఫర్మేషన్స్, పాజిటివ్ థింకింగ్ అనేది మనల్ని ఏ పని చేయడానికైనా సమర్థిస్తుంది. దిస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వద్దాం, కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్, వాట్ ఈస్ కమ్యూనికేషన్? ఇంగ్లీషా? తెలుగా? హిందీ? కన్నడ? మలయాళం?
వాట్ ఈస్ కమ్యూనికేషన్? నార్మలీ మనకు తెలిసినంత వరకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇమ్మీడియట్ గా మనకు గుర్తొచ్చేది ఇంగ్లీష్ దడ్ ఫటాఫట్ మాట్లాడేస్తే ఎస్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయండి వాళ్ళకి అని అంటాం. సో కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అబౌట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ or any language. Communication is nothing but the way how you're transforming your opinion or your feeling to other. ఇక్కడ మన ఫీలింగ్స్ ని అవతల వ్యక్తికి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము, అవతల వ్యక్తికి అర్థమయ్యేలా ఎలా చెప్పగలుగుతున్నాం అనేది కమ్యూనికేషన్ అండి. సో మన ఫ్యామిలీస్ లో చాలా సార్లు అపార్థాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ అపార్థాలు ఏమవుతాయంటే చిలికి గాలివాన అని చెప్పేసి ఇంకా ఏదో కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఎందుకు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది మనకి? మన మాట. సో మన మాట ఎప్పుడైతే క్లారిటీగా క్లియర్ గా ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నామో మనకు తెలిసినప్పుడు అవతల వ్యక్తికి కూడా అదే విధంగా మనం ట్రాన్స్ఫర్ చేయగలము. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు ఇక్కడ మీటింగ్ లో, చాలా మంది ఉన్నారు. హాయ్ అండి, బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి విశేషాలు? నేను ఇలా మాట్లాడితే విల్ యూ యాక్సెప్ట్ మీ? నో మ్యామ్. నో, డెఫినెట్లీ నో. హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఏంటి విశేషాలు? ఇలా మాట్లాడితే డెఫినెట్లీ ఐ విల్ కనెక్ట్ యూ, రైట్? సో నా కమ్యూనికేషన్ దేని మీద డిపెండ్ అయింది? నేను వాడే పదాలు, నేను వాడే మాటలు, నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది మీకు రీచ్ అవ్వగలిగినప్పుడు పర్ఫెక్ట్ గా మనం కమ్యూనికేట్ అయినట్టు. మనం చాలా సార్లు చేసే తప్పు ఏంటంటే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయము. ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కి మూవీ ప్లాన్ చేసామండి, మూవీకి వెళ్ళాలి, ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి సంథింగ్ ఏదో పేరు నేను ఎంటీ పెడతానండి, మళ్ళీ ఎవరి పేరు చెప్పిన ప్రాబ్లం అవుతుంది. సో సంథింగ్ నా పేరే చెప్పుకుందాం, ధనుజ అలా మూవీకి వెళ్ళొద్దాం, రెడీ అవ్వు, ఇలా చెప్పారనుకోండి మా ఆయన వెంటనే ఇంక ఇంట్లో పనులన్నీ ఆపేసి నేను పరిగెత్తాను. అదే ఫోన్ చేసి మూవీ వచ్చిందంట పోదాం అన్నారనుకోండి, నేను వెళ్తానా? వెళ్ళనుగా. ద సేమ్ థింగ్ కమ్యూనికేషన్, భాష, మనం వాడే పదాలు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఒక బేసిక్ నీడ్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్. ఈరోజు మనం చాలా మందితో ఫుల్ ట్రాఫిక్ లో వెళ్తూ ఉంటాం, ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయి ఉంటుంది, వెనక బండిని ఇంకొక బండి తగులుతూ ఉంటుంది, ఇమ్మీడియట్ గా కోపం, ఆవేశం, ఫ్రస్ట్రేషన్ అన్ని వచ్చేస్తాయి. దిగేసి అక్కడ వాడిని ఏది పడితే అది మాట్లాడేసి ఎలా అంటే అలా చేసేసి అబ్బడి హీరో అనిపించుకోవాలి మనం. ఏమైందండి ఇంకొంతసేపటికి నీకు గొడవ అవుతుంది, వాడు ఇంకేదో మాట్లాడతాడు, అక్కడ నీ సైకలాజికల్ కండిషన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. నువ్వు మీటింగ్కి వెళ్ళాలో లేకపోతే పెళ్లికి వెళ్ళాలో నీ మూడ్ ఆఫ్ అయిపోతుంది, నీ మొహం మాడిపోతుంది. అక్కడికి వెళ్తే నిన్ను అందరూ విచిత్రంగా చూస్తారు. అవునా కాదా? కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, సమయ నిర్వహణ అంటే టైం మేనేజ్మెంట్. సో టైం ని మనం ఏంటి మేనేజ్ చేయడం? మనం మేనేజ్ చేయగలమా టైంని? ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు నాకు 24 hours ఉందండి, ఇప్పుడు నాకు ఎక్స్ట్రా ½ an hour కావాలి. ఎక్స్ట్రా ½ an hour బోనస్ ఏమైనా ఇస్తాడు దేవుడు? మనకేమన్నా అలా అరేంజ్మెంట్స్ ఉన్నాయా? లేదండి నాకు సరిపోవట్లేదు, ఇంట్లో వర్క్స్ ఎక్కువ ఉన్నాయి, ఆఫీస్ లో పనులు ఉన్నాయి, సాయంత్రం మీటింగ్ ఉందండి, నాకు ఇంకొక 1 hour ఎక్స్ట్రా ఇవ్వండి దేవుడు గారు అంటే ఆయన ఇవ్వరుగా. 24 hours, నాకు 24, మీకు 24, అందరికి 24 hours ఉన్నాయి. 24 hours లో మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం? బేస్డ్ ఆన్ ద వర్క్స్ ప్రియారిటీ, ఏ వర్క్ కి ప్రియారిటీ ఇవ్వాలి, ఏది ఇంపార్టెంట్ మనకు. ఇలా గనక మనం కొంచెం అవేర్డ్ గా ఉన్నట్టయితే మన ఫ్రస్ట్రేషన్స్ ని ఆపుకోవచ్చు, మన సైకలాజికల్ కండిషన్స్ ని గుడ్ కండిషన్ లో పెట్టుకోవచ్చు. ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్ చెప్తా చూడండి, మిస్కమ్యూనికేషన్ వల్ల. సో ఒక ప్రోగ్రామ్ కి 2 o'clock కి స్టూడెంట్స్ అందరూ అటెండ్ అవ్వాలి. నిన్న ఉమెన్స్ డే కదండి, ఉమెన్స్ డే రోజు 2 o'clock కి గర్ల్స్ స్టూడెంట్స్ అందరినీ అసెంబ్ల్ చేసాం ఆడిటోరియంలో. యాక్చువల్లీ 12:10 కి వాళ్ళకి లంచ్ బ్రేక్. సో వన్స్ గెస్ట్ వచ్చిన తర్వాత 2 అవుతుందో 3 అవుతుందో, పాపం పిల్లలు ఆకలితో ఉండలేరని చెప్పి ఒక ఇద్దరిని పంపించి నేనేం చేశానంటే అందరికి మెసేజ్ పాస్ చేశాను, అమ్మా మీరు తెచ్చుకున్న బాక్సుల్ని క్లాస్ లోనే ఫ్యాకల్టీ పర్మిషన్ తీసుకొని తినేసేయండి, లంచ్ బ్రేక్ లో మీరు హ్యాపీగా మీటింగ్ అటెండ్ అవ్వచ్చు అని చెప్పి. వీళ్ళు ఏం చేశారు, మధ్యలో ఉన్న పిల్లలు, మీకు 11:30 to 12 లంచ్ బ్రేక్ అంట, మ్యామ్ వెళ్ళిపోమన్నారు అని చెప్పారు. 2 o'clock నేను పిల్లలందరినీ ఆడిటోరియంలో అసెంబ్ల్ చేయాలి అని అంటే
11:30 to 12 పిల్లలందరూ లంచ్ బ్రేక్ వెళ్ళిపోతే నేను ఎవరిని అసెంబ్ల్ చేయాలండి? దిస్ ఈస్ కాల్డ్ మిస్కమ్యూనికేషన్. మన బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఉంటారండి, ఆ బెస్ట్ ఫ్రెండ్ కి ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారండి. ఓకే, సో మనం బెస్ట్ ఫ్రెండ్ తో ఒక విషయం షేర్ చేసుకుంటాం, ఆ బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు 1000 వాట్స్ బల్బ్ కాస్త అక్కడికి వెళ్ళేసరికి 2000 వాట్స్ బల్బ్ అవుతుంది. కొంచెం మసాలాస్ యాడ్ చేస్తారు. ఇక్కడ ఏమైంది? మిస్కమ్యూనికేషన్ అయిందా? సో ఇలా మన కమ్యూనికేషన్ కూడా మన కండిషన్ ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో నౌ ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది మనం ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ వర్క్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎలాగైనా ఎవరికైనా మార్నింగ్ అనేది కొంచెం వర్క్ హెక్టిక్ గా ఉంటుంది. అలాంటి టైంలో ప్లాన్ చేసుకోవాలి. మనం ముందు రోజే ప్లాన్ చేసుకోవడం వల్ల నీట్ గా ఎగ్జిక్యూట్ చేసి చాలా ప్రశాంతంగా కూల్ గా ఉన్నట్టయితే మన హెల్త్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. తొందరగా హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కిడ్నీ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉండడానికి కూడా దోహదపడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండగలగచ్చు. అండ్ మీకు ఒక చిన్న గోల్ సెట్టింగ్ అంటే మనం అనుకుంటాం మన అందరికీ గోల్స్ ఉంటాయి. నాకు కూడా గోల్ ఉందండి. నాకు చిన్నప్పటి నుంచి గోల్ ఉండేది, ఐశ్వర్య రాయన్ అయితే బాగుండేది అని చెప్పేసి. సో మరి అది కుదరలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? సో మరి అది గోల్ పాసిబుల్ అవ్వదు కదండి. మనకి గోల్స్ కి కొన్ని సర్టన్ క్వాలిటీస్, పర్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ గోల్ ఎంతవరకు సాధ్యపడగలదు, ఆ గోల్ ని మనం అచీవ్ చేయగలమా లేదా అని చెప్పేసి ఇక్కడ ఆలోచిస్తే మనం అందరం కలలు కంటుంటామండి. నిద్ర పడుకున్నప్పుడు అంతా కలలు కంటాం. నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, మంచి పెద్ద కారు కొనాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ప్రతిరోజు కలలు కంటూనే ఉంటావు. కలలంటావు, కలల్లోనే బ్రతుకుతుంటావు. ఆ కలలని సాకారం చేసే దారులు ఎప్పుడు తెలుసుకుంటావు. నిన్నంటావు, మొన్నంటావు, భ్రమలోనే బ్రతికుంటావు. రేపటి నీ కల కోసం చెమటనెప్పుడు చిందిస్తావు. నా దారిలో ముళ్ళున్నాయి, నడవలేను పొమ్మంటావు. ఆ ముళ్ళను పూలగా మార్చే మార్గాలు ఎప్పుడు తెలుసుకుంటావు. మీకు అర్థమైంది అనుకుంటానండి. కలలు అంటున్నాం, మనం కలల్లోనే బ్రతుకుంటున్నాం. ఆ కలలను సాకారం చేసే దారులు ఎప్పుడు తెలుసుకుంటావు. నువ్వు ఆ కళలను ఎలా సాకారం చేయాలనుకుంటున్నావు, వాటిని ట్రూలో దీనిలోకి తీసుకురావడానికి నువ్వేం చేస్తున్నావు? నిన్న ఇలా అయింది, మొన్న ఇలా అయింది, రేపేం జరుగుతుందో ఇమాజినరీ ఫియర్ తోనే ఉన్నావు నువ్వు. నిన్న నువ్వు ఓడిపోయి ఉండొచ్చు, ఇవాళ నువ్వు ఓడిపోయి ఉండొచ్చు, ఖచ్చితంగా రేపు నువ్వు గెలుస్తావు. సో నిన్న ఈ రోజు ఓడిపోయావని రేపు కూడా ఓడిపోతావని అనుకోవద్దు. కలలంటావు, కలల్లోనే బ్రతికుంటావు. రేపటి నీ కళల కోసం చెమటనెప్పుడు చిందిస్తావు. నాకు అది అడ్డుంది, నాకు ఇది అడ్డుంది, నాకు ఆ అబ్స్ట్రక్షన్ వల్ల నేను ఈ పని చేయలేకపోతున్నాను, ఆ పని చేయలేకపోతున్నాను అని 24 గంటలు నా దారిలో ముళ్ళున్నాయండి, నాకు గుచ్చుకుంటాయండి అని అంటూనే ఉంటావు. కానీ ఆ ముళ్ళు ఏరుకుంటూ వెళ్ళిపోతే నీకు ఒక దారి ఏర్పడుతుంది కదా, ఖచ్చితంగా ఏర్పడుతుందా లేదా? నువ్వు ఒక దారి వేయి, నీ దారిలో 100 మంది నడుస్తారు. నువ్వు ఆ ముళ్ళను ఏరేయి, నీ దారిలో ఇంకొంతమంది నడుస్తారు అని నిన్ను నువ్వు నమ్ము. దాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ పవర్, సెల్ఫ్ ఎంపవర్మెంట్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవన్నీ బాగున్నాయండి, గోల్స్ ఉన్నాయి, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, అలాగే మనం పాజిటివ్ గా కూడా థింక్ చేస్తున్నామండి. అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్, ఓకే ఫైన్. ఇంకొకటి ఉందండి, మనల్ని ఎక్కడికక్కడ బ్రేక్లు వేసి స్పీడ్ హైవే మీదకి మన బండి చాలా స్పీడ్ గా వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి సడన్ బ్రేక్స్ వస్తాయి, ఫ్లైఓవర్స్ వస్తాయి, అవునా? అక్కడ మనం ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా వెహికల్ ని చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్తే యాక్సిడెంట్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు, అవునా కదా? సో ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ముఖ్యం అంటే ఒక మనిషికి ఎమోషన్స్ ని ఎలా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. సో ఒక డేలో మిమ్మల్ని ఎవరైనా బాగా పొగిడేశారు అనుకోండి, బాగా అబ్బా మేడం మీరు అది, మీరు ఇది, మీరు ఏం చెప్పారండి, పొగిడేశారు. ఎస్, నాకు ఇంకా రెక్కలు కట్టుకుని నేను ఆకాశంలో విహరిస్తూనే ఉంటాను ఆ రోజంతా. ఆనందం వేస్తుందే ఇదండి, అవునా కాదా? అదే ఇంకొక రోజు నీకు ఏదో ఒక విమర్శలు వచ్చాయి అంటే ఏంటండి ఇలా చేశారు, అలా చేశారు, మన ప్రొఫెషనల్ లైఫ్ లో కావచ్చు, లేదా ఇంట్లో వాళ్ళు కావచ్చు, మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు మనం నిరాశకు లోనవుతూ ఉంటాం.
మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటూ ఉంటుంది, ఇన్ఫీరియర్ గా ఫీల్ అయిపోతాం. అలాంటప్పుడు మీరు లోగా ఫీల్ అవ్వకండి, ఒక్క నిమిషం ఆలోచించండి, నువ్వు చేసిన ఘనతలన్నీ గుర్తు తెచ్చుకోండి. అలాంటి కండిషన్ లో డెఫినెట్ గా నువ్వు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి అండ్ నీ కండిషన్ ని మెరుగుపరుచుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్. మీ దగ్గర అందరి దగ్గర ఐ థింక్ పేపర్ పెన్ ఉంది అనుకుంటానండి. ఉందా? ఓ చిన్న ఆట ఆడుకుందాం. ఎంతసేపు అని మాట్లాడుకుంటావు? ఐ నీడ్ ఓ పేపర్ పెన్. హాఫ్ మినిట్ ప్లీజ్ అరేంజ్ యువర్ పేపర్ అండ్ పెన్. పేపర్ పెన్ తో కూర్చున్నారంటే ఒక చిన్న గేమ్ ఆడదాం. ఎస్, ఆల్ ఆఫ్ యూ రెడీ? రెడీ అయితే ఒక్కసారి థమ్స్ అప్ ప్లీజ్. మీరు రెడీ అంటే నేను ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను, మీరు ఓకే రైట్. సో ఈ యాక్టివిటీ ఏంటంటే, నా పేరు, నా గుణం, నా ప్రత్యేకత. ఇప్పుడు నా పేరు ఏంటండి? ధనుజ. సో ఇక్కడ చిన్న గుణం అనేసరికి ఒక చిన్న రెస్ట్రిక్షన్ ఉందండి. నా పేరు ధనుజ కాబట్టి నా గుణం దయగల, అంటే దాతోనే స్టార్ట్ అవ్వాలి. మీ పేరేదో ఆ లెటర్ తోనే మీ గుణం కూడా స్టార్ట్ అవ్వాలి. అండ్ మీ ప్రత్యేకత ఏంటి? ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది కదా మీలో. ఎవ్రీ వన్ ఆర్ మెంట్ ఫర్ సంథింగ్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్పెషల్ క్వాలిటీతో ఉంటారు. ఆ స్పెషల్ క్వాలిటీ ఏంటి? అలా ఫ్యూ రైట్. నా పేరు ధనుజ కాబట్టి నేను ఎంచుకున్న గుణం ఏమిటంటే దయగల దాన్ని. దా. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, అండ్ ప్రవీణ్ కుమార్ అండ్ శేఖర్ గారు ఉన్నారు. మీరు మీ నేమ్ తో ఫస్ట్ లెటర్ దేంతో స్టార్ట్ అయిందో అదే గుణం మీరు రాయండి. ట్రై, ఒక్కసారి ఆలోచించండి. హనుమంతురాయ్ గారు హాతో రాయాలండి మీరు. మునుస్వామి గారు, అండ్ పట్టాభి గారు ఉన్నారు, సాయిలక్ష్మి మామ్, శాంతమ్మ గారు. మీ గుణం అంటే మీకు ఏదైతే క్వాలిటీ ఉందో అండ్ మీ నేమ్ ఫస్ట్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. దిస్ ఈస్ ద కండిషన్. ఏమన్నా రాస్తే థమ్స్ అప్ చేయొచ్చు. ప్రవీణ్ గారు. Dhanuja, I'm ready. Okay. Can I? Tell me, Rajiv sir also ready? Yes, ma'am. But I can give in English. I can't give in Telugu. Yeah, sure, ma'am, sure. I'm stupendous and strong and staunch. Yes, you are Sai Lakshmi and you are strong and Strong, staunch, and stupendous. stupendous. Great, ma'am. What's your speciality, ma'am? My specialty, in the sense you mean to, you're asking me about the academic part or anything Overall related to my life? specialty. My specialty is dealing with the students in a effective manner and giving them. Let me open the video. My granddaughter is there, that's why I'm not opening the video. Okay, yet. ma'am. It's I okay. thought, so my specialty is to deal with the students in such an effective way that I should become a blessed teacher. That's what I think. I hope in future I'll be a blessed teacher, because blessed teacher doesn't mean that gaining all. In the sense, in English there is a word called pedantic teacher. So we should never be pedantic. We should always be blessed, because a blessed teacher will have only one thing in the mind. నేను నా పిల్లలకి ఇంత నేర్పించగలనా, ఇంతకన్నా నేర్పించలేకపోయానా అనే ఒక మాట అనేది మన మైండ్ లో అనేది పెట్టుకుంటే, టీచింగ్ లోనే కాదు ఏ రంగంలో అయినా, ఏ ఫీల్డ్ అయినా మనం కానీ ఇది కానీ మనం స్టాటిక్ గా ఈ ఒక థాట్ అనేది if it is there in our mind, I think we can reach the peak of life. Yeah, great. And I got a message from Mani garu. మణి అంటే మంచితనం అంటండి. మణి గారు మంచితనం మీకు గుణం చెప్పారు. అండ్ వాట్స్ యువర్ స్పెషాలిటీ? సార్ అన్మ్యూట్ చేసుకొని చెప్పగలరా? అదర్వైజ్ ఓకే, మూవ్ టు రాజీవ్ సార్. రాజీవ్ గారు సార్ మీరు ఫినిష్ అయిందని చెప్పారు. హాయ్ మేడం. హాయ్ సార్. హాయ్. సో నా స్పెషాలిటీ మ్యూట్ లో ఉండటం మేడం. మ్యూట్ లో ఉండడం మీ స్పెషాలిటీ. క్లాప్స్. మ్యూట్ లో ఉండడం స్పెషాలిటీ. ఓకే, గుణం చెప్పండి.
మీ నేమ్ తో మీ లెటర్ తో స్టార్ట్ అయిన గుణం కావాలని చెప్పాను కదా. నేను, నా గుణం, నా ప్రత్యేకత. ఆలోచించి చెప్తాను మేడం మళ్ళీ. ఓకే ఓకే, ఆలోచించండి బాగా. భారతి గారు, కేశవల్ గారు, అయ్యిందండి? సార్ ప్రవీణ్ సార్, మీరు రాశారా ప్రవీణ్ గారు? మేడం రాశాను. రాశారా సార్? చెప్పండి. ప్రవీణ్ ప్రశాంతంగా ఉంటాను మేడం. ఓ గ్రేట్. ప్రవీణ్ ప్రశాంతంగా, సీరియస్ గా సార్ ప్రశాంతంగా ఉంటారా ఎప్పుడు? మాక్సిమం మేడం. యా, మాక్సిమం ప్రశాంతంగా. సో ఇప్పుడు ఎప్పుడైనా అనిపించిందా మీకు మన పేరులో ఫస్ట్ లెటర్ తో మనకి గుణం ఉందని చెప్పి ఇప్పుడే థింక్ చేశారా? జస్ట్ మేడం, ఇంతకుముందు ఎప్పుడు ఆలోచించలేదు, మీరు Yes. చెప్పిన తర్వాత. శేఖర్ గారు, మీరేదో స్ట్రాంగ్ గా ఆలోచిస్తున్నట్టున్నారు. శేఖర్ తో ఏమొస్తుంది? హలో మేడం, నా పేరు శాంతమ్మ. నేను శాంతంగా ఉంటాను. గ్రేట్. మీ పేరే మీ గుణం అయిపోయింది మేడం. అందరూ వెతుక్కుంటున్నారు పేరులోని ఫస్ట్ లెటర్ తో ఏం గుణం చెప్పాలా అని. యాక్చువల్గా మీ శాంతమ్మ అనే పేరే మీ గుణం అయిపోయింది. సూపర్ సూపర్. అండ్ శేఖర్ గారు చెప్తారండి? మేడం సార్, నా పేరు రాజీవ్ మేడం. నేను అన్నిటికీ రాజీ పడిపోతుంటాను, అన్నిటికీ Okay. అడ్జస్ట్ అవుతుంటాను. అది మీ గుణం. అవును, అన్నిటికీ సార్ పెళ్ళైందా సార్ మీకు? ఫీలింగ్ గ్రేట్. రాజీవ్ గారు అన్నిటికీ రాజీ పడుతూ ఉంటారంట. సో మీరు అదే రాజీ మేడం. పడతారు కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉంటారు అయితే. మేడం రాజీవ్ గారికి మ్యారేజ్ అయినట్టుంది. ఓకే ఓకే. భారతి గారు, మై నేమ్ ఇస్ జయభారతి మ్యామ్. నా ఫుల్ నేమ్ జయభారతి. జై భారతి. ఓకే మ్యామ్, జై భారతి. అన్నిట్లలో జయించాలని గుణం. సూపర్ సూపర్ అబ్బా, అన్నింటిలో జయించాలనుకుంటారు. జై భారతి, జయించాలి. వావ్. మాలతి గారు, హాయ్ మ్యామ్, నా పేరు మాలతి మ్యామ్. యాక్చువల్ గా అయితే సింహరాశి, కానీ మాలతి అంటే లత మ్యామ్. అందరిలో కలిసిమెలిసి తీగలాగా అల్లుకుపోతారంట చెప్తుంటారంట. గ్రేట్ మ్యామ్. పోయొచ్చు ఉన్నారమ్మా. ఆ సింహరాశిలో ఉన్న సింహం కాకుండా మీరు మాలతి లతలాగా అందరిలో మింగిల్ అయిపోతారన్నమాట. సో కాబట్టి మా అవును. స్టార్టింగ్ నుంచి మాతో అందరితో మింగిల్ అయిపోయారు ఇవాళ. సో మీరు Yes, వన్ ఆఫ్ ద ma'am. ఇంపాక్ట్ మెంబర్ అయిపోయారు అయితే. Damn ఈ it, రోజు నుండి beauty, మీరు ma'am. మాతో. So- హాయ్ మేడం. హాయ్ సార్. నా పేరు శేఖర్ మేడం. నా గుణం సార్, క్షమించడం. నా ప్రత్యేకత సిన్సియారిటీ. ప్రత్యేకత ఒక్కసారి చెప్పండి. సిన్సియారిటీ. సిన్సియారిటీ. వావ్, నైస్. శేఖర్ క్షమించడం. యాక్చువల్లీ శేఖర్ తో దొరకదేమో అనుకున్నాను సార్. సూపర్ సార్, మీరు కనిపెట్టేశారు. సార్ హనుమంతరాయ్ సార్. హాయ్ మేడం, హ్యాపీ Sir. ఈవినింగ్ హ్యాపీ everyone. ఈవినింగ్ సార్. సో నా పేరు హనుమంతరాయ. హెచ్ స్టాండ్స్ ఫర్ సో హ్యాండ్స్ అప్ బాయ్. సో ఇది హైలైట్ అబ్బా. హెల్తీ పర్సన్. హెల్తీ. గ్రేట్ సార్, గ్రేట్. healthy person. మునస్వామి గారు unmute చేసుకున్నారు. మునస్వామి గారు అన్మ్యూట్ చేసుకున్నారు. మీరు సో చెప్తారా? అందరికి ఎప్పుడు హెల్ప్ఫుల్ గా ఉంటాము. ఉండాలి సార్. మన ఏజ్ ఎంతైనా మన మైండ్ ఎప్పుడు యంగ్ గానే ఉండాలి. ఎప్పుడు హెల్తీగా Great. ఉంటాము. హెల్త్ Healthy ఫర్ గా హెల్తీ. హనుమంతరాయ ప్లస్ హెల్దీ అండ్ హ్యాండ్సమ్ బాయ్. హెల్తీ, హ్యాండ్సమ్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. హార్డ్ వర్కింగ్. వావ్, Yeah, yeah. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి సార్ మీ పేరుతో. నేను అనుకున్నాను స్టార్టింగ్ లో హాతో ఏం చెప్తారు అబ్బా సార్ అని. మీరు ఒకటి చెప్పమంటే 3 చెప్పేశారు సార్. ఇంకా ఉన్నాయి మేడం, ఇంకా చెప్పాలంటే. మనం ఇంకా జర్నీ చేస్తాం సార్. ఎస్. మునస్వామి గారు. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మునస్వామి గారు అన్మ్యూట్ చేసుకున్నారు సార్, మీరు చెప్తారా? ఆనంద్, అఫోర్డబుల్ అండ్ అఫెక్షనేట్. ఆనంద్ గారు, వావ్ సూపర్, మీకు 2 క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ పట్టాభి గారు సార్, మీరేమన్నా చెప్తారా? ఐఎమ్ పర్ఫెక్ట్ అండ్ ప్రాంప్ట్నెస్. వావ్ వావ్ వావ్, పర్ఫెక్ట్ అండ్ ప్రాంప్ట్నెస్. సార్ నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఫస్ట్ లెటర్ తో మనకి ఇలాంటి క్వాలిటీ ఒకటి ఉంటుందని? నెవర్.
ఆలోచించలేదు కదా. సో Right. ఇప్పుడే మనకి చాలా చాలా థాట్స్ వచ్చాయన్నమాట. సో ఆర్ గ్రేట్. మన లెటరే అంత గ్రేట్ అయితే మనం ఎంత గ్రేట్ అండి. మన పేరులో ఫస్ట్ లెటర్ కోసమే ఇప్పుడు హనుమంతరాయ్ సార్ 3 క్వాలిటీస్ 2 క్వాలిటీస్, నేను ఒక్కటే అడిగాను, స్పెషాలిటీ అడిగాను. సో మన పేరులో మొదటి అక్షరానికి అంత స్పెషాలిటీ ఉంటే మన పేరు కంప్లీట్ గా ఎంత స్పెషాలిటీ ఉంది, మనకెంత స్పెషాలిటీ ఉంది. వీఆర్ యునిక్, వి మెంట్ ఫర్ సంథింగ్. మనం ఒక్క పని కోసం వచ్చాం. సో మొన్న నేను విన్నానండి, వచ్చి ఇలా వెళ్తే ఏంటి, ఈ సమాజానికి ఏదో ఇచ్చి వెళ్తే కదా మనం అని చెప్పి. సో మనం అందరం కూడా ఏదో ఒక మంచి పని చేయడానికి ఉన్నాం ఇక్కడ. సో మనం ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, మనం ఆత్మవిశ్వాసంగా ఉండాలి, పాజిటివ్ గా థింక్ చేయాలి, టైం ని మేనేజ్ చేసుకోవాలి, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, మన ఫ్యామిలీని లీడ్ చేయాలి, పర్సనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ ని, ఏదైనా కూడా. సో మన పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారో చూసుకోగలగాలి. ఎందుకంటే రేపటి సమాజాన్ని నిర్మించడానికి మనం వారధులుగా ఉండాలి. సో మనం ఎలాగైతే ఉంటామో మన పిల్లలు అలా పెరుగుతారు, వాళ్ళు ఎలాగైతే పెరుగుతారో వాళ్ళ పిల్లలు అలా పెరుగుతారు. సో ఈ రోజు మీరు చూస్తున్నట్టయితే చాలా విషయాలలో ఒక బిడ్డ అన్నం తినాలంటే చందమామ అవసరం లేదండి, వాళ్ళ మామ ఫోన్ ఇస్తే చాలు. అవునా కాదా? చందమామ పాటలు అమ్మ చిన్నప్పుడు చందమామ చూసి అన్నం పెట్టేది, ఇప్పుడు మామ ఫోనో లేకపోతే డాడీ ఫోన్ ఉంటే చాలు. అలాగే నిద్రపోవాలంటే అమ్మ జోలపాట అవసరం లేదండి, ఫోన్ లో లాలిపాట వేస్తే నిద్రపోతారు. సో ఫోన్ లో ఏదో ఒక సాంగ్ వేయాలి. అదే మనం ఏ స్టేటస్ లో ఉన్నా మన వాట్సాప్ స్టేటస్ మాత్రం కంపల్సరీ అండి. మనం ఏడుస్తున్నా, టెన్షన్ లో ఉన్నా, ఏది ఉన్నా మన వాట్సాప్ లో స్టేటస్ మాత్రం కంపల్సరీ. సో మన ఫేస్ చరిత్రలో ఏ బుక్ లో కనపడకపోయినా మనం ఫేస్బుక్ మాత్రం మనం వాడేస్తున్నామండి. సో మన ఫేస్ ఏ బుక్ లో కనపడదు, మనం దానికోసం హార్డ్ వర్క్ చేయట్లేదు, మనం ఫేస్బుక్ వాడుతున్నాం. అండ్ ఇన్స్టెంట్ కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుందో లేదో గానీ ఇన్స్టాగ్రామ్ వాడితే మాత్రం తలనొప్పి తగ్గిపోతుందండి ఈ మధ్య. సో బికాజ్ అలాంటి అలవాట్లకి మనం స్లోగా అడిక్ట్ అవుతూ ఉన్నామా లేదా? మనల్ని చూసి ఏం నేర్చుకుంటుంది? మనం ఎలాగైతే ఉంటున్నామో రేపటి తరానికి కూడా అదే మనం మెసేజ్ ఇవ్వగలం కాబట్టి అరచేతిలో మనం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం ఈ రోజు. అరచేతిలో ప్రపంచాన్ని అంటే మన అరచేతిలో ఏముందండి? గీతలు ఉన్నాయిగా. అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఫోన్ అండి, ఫోన్ లో ఎక్కడున్నా ఏ మెసేజ్ కావాలన్నా ఆఫ్రికాకి వెళ్ళాలన్నా వెళ్ళి రావచ్చు, అమెరికా కన్నా వెళ్ళి రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు, ఇక్కడే ఉండి మనం మొత్తం చూసేయచ్చు. అండ్ నౌ ఒక హ్యూమన్ లైఫ్ లో బేసిక్ నీడ్స్ అనేది ఎంత ముఖ్యమో, మనం ఎలా ఉంటే మన టోటల్ లైఫ్, మన ఫ్యామిలీ లైఫ్, మన సొసైటీలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలమో అలా మనం ప్రతి ఒక్కరం కూడా మన యునిక్ గా మన వంతు కృషిగా మనం చేసినప్పుడే ఈ సొసైటీని మొత్తం కూడా మార్చగలిగే శక్తి మనకు ఉంటుంది. సో ఒక్కరు ఏమీ చేయలేరండి. మీకు పాము చలిచీమల కథ తెలిసిందే, చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాం. సో అంత పెద్ద సర్పమైనా కూడా చలిచీమల చేతి చిక్కి చనిపోతుంది అనడానికి అందరం ఏకమైతే, అందరి సంకల్పాలు మంచివైతే మనకి ప్రతి ఒక్కటి కూడా హెల్ప్ చేస్తుంది. నేచర్ హెల్ప్ చేస్తుంది, సొసైటీ హెల్ప్ చేస్తుంది. సో మనం మంచి ఆలోచనలతో ముందుకెళ్దాం. సో మనం ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఎటువంటి సమస్యలనైనా తీర్చగలిగే శక్తి మనకుందని నమ్ముదాం. మీరు ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరికి మాకు ప్రాబ్లం ఉంది అని అప్రోచ్ అయ్యారా? ఎవరైనా ఒక్కరు అలా ఉంటే సిచ్యువేషన్ మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయ్యి నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని ఎవరైనా మీ దగ్గరికి రావడం జరిగిందండి? As a doctor, that Sir. is an everyday affair, madam. Every day. Everyday affair. Okay. Somebody keeps approaching you, Yeah. either for their health problem or some other problem or some personal issues. That is nearly a constant part of the life of a doctor. Yes, doctor. Yes, sir. మన దగ్గరకు వచ్చినప్పుడు దట్ మే బి ఫిజికల్ ప్రాబ్లం. ఫిజికల్ ప్రాబ్లం అయితే డాక్టర్ మనకి టాబ్లెట్స్ ఇస్తారు, అది ఎక్కడికి అవుతుంది. కానీ సైకలాజికల్ ప్రాబ్లం కి ఎలాంటి టాబ్లెట్స్ ఉండవండి. మనం లోగా ఫీల్ అయినప్పుడు కానీ, లేదా ఏదో పెయిన్ లో ఉన్నప్పుడు కానీ, లేదా ఈ సమస్యకి మనకి సొల్యూషన్ దొరకదు అని కన్ఫర్మేషన్ కి మనం వచ్చేసినప్పుడు కానీ మనకి ఆ సైకలాజికల్ ప్రాబ్లం కి మనం ఫోన్ లో అంతా వెతుకుతాం, ఎవరితో మాట్లాడదామా, ఎవరితో మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారు అని వెతుకుతాం. అప్పుడు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం కొంచెం రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాం. సో కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కూడా అలాంటి కండిషన్స్ లో డెసిషన్ మేకింగ్ అనేది
చేయడం కానీ, సైకలాజికల్ గా లోగా ఉన్నప్పుడు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో మనకు తెలియదు. అలాంటి నిర్ణయాల వల్ల మనకు వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా ఇబ్బంది పడతాయి అన్నమాట. సో సొసైటీలో జరిగే నెగిటివ్ అప్రోచ్ ని మనం ఎలా ఎరాడికేట్ చేయాలి, ఇలా ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించగలిగినట్టయితే, ప్యాషనేట్ గా ఉండగలిగినట్టయితే డెఫినెట్లీ విల్ క్రియేట్ అ బ్యూటిఫుల్, హనుమంతరాయ్ సార్ చెప్పినట్టు హ్యాండ్సమ్ అండ్ మిరాకిల్స్ ఇన్ ద సొసైటీ. ఇది మన అందరి వల్లే సాధ్యమవుతుందండి. ఇక్కడ ఏ ఒక్కరు కూడా స్వార్థం కోసం, తన కోసం ఏమీ చేయట్లేదండి. సొసైటీలో ఎవరైతే ఈ రోజు మారలేదు అని అనుకుంటున్నామో వాళ్ళ ప్లేస్ లో రేపు మన పిల్లలే ఉంటారండి, మన ఫ్యామిలీ మెంబర్సే ఉంటారండి. ఎలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం, ఇవన్నీ మార్పు చెందడానికి ప్రతి మనిషిలో కూడా మానసిక వికాసం అనేది రావాలి, అంటే సెల్ఫ్ మోటివేషన్ రావాలి. సో ఇలాంటి వచ్చినప్పుడు మనం సొసైటీని మార్చగలము. అవునా కాదండి? ఒక అలవాటు మార్చుకోవాలని మనం రోజు ప్రయత్నిస్తాం. టీ కాఫీ తాగే వాళ్ళు ఉంటారు, రేపటి నుంచి మానేస్తానండి, ఈ రోజు ఒక్కరోజే తాగేస్తాను, రేపటి నుంచి మానేస్తానండి, ఈ రోజు ఒక్కరోజే తాగేస్తానని ప్రతిరోజు మనం పోస్ట్ పోన్ చేస్తూనే వెళ్తూ ఉంటాం. కానీ మంచి అలవాట్లని పోస్ట్ పోన్ చేయకండి, డెసిషన్ తొందరగా తీసుకోండి. మనలో ఒక మార్పు రావాలి అంటే సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోగలిగినప్పుడే మనం సరైన వ్యక్తిగా నిలబడతాం. ఇది గుర్తుంచుకోండి. సో మనం ఒక గొప్ప వ్యక్తిగా మారాలి అంటే గొప్పతనం అనేది మన తలరాతలోనే ఏమి ఉండదండి, మనం ఆలోచన విధానంలో ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ కాదులేండి, ఇట్స్ అండ్ జస్ట్ ఒక, మీ ఇంట్లో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు, ఆ ఇష్టమైన వ్యక్తి గురించి ఒకే మాట, మీ ఫ్యామిలీలో మోస్ట్ లవబుల్ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ గురించి ఆ సింగిల్ సెంటెన్స్. ఎవరు ఫస్ట్ వాళ్ళకి ప్రైజ్ ఇద్దామండి. మీరేం మేడం జూమ్ లో ఎట్లా ఇస్తారు మేడం ప్రైజ్ అని మీకు డౌట్ రావచ్చు. ప్రైజ్ అంటే డబ్బులే ఉండాలండి, బంగారమే ఉండాలండి, ప్రైజ్ అంటే ఇది కూడా కావచ్చు కదండి. దట్ ఈస్ అ పాజిటివ్ థింకింగ్ అండి. హనుమంతరాయ్ సార్ చెప్పండి సార్. మై వైఫ్ త్రివేణి సీకే, షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. వావ్ మేడం, త్రివేణి మ్యామ్ యువర్ లక్కీ, హనుమంతరాయ్ సారు హ్యాండ్సమ్, మీరేమో బ్యూటిఫుల్. సూపర్ అండి, సూపర్. నెక్స్ట్ ప్రైజ్ ఇవ్వాలి కదా మీరు ఇప్పుడు. ప్రైజ్ సార్, ప్రైజ్ ఒక్కరు కాదు సార్, అందరూ ప్రైజ్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ ఆల్. మీరు సీరియస్ గా దగ్గరుంటే నేను ప్రైజ్ ఇచ్చేసాను సార్. ఆఫ్లైన్ లో హనుమంతరాయ్ సార్కి 100% నేను ప్రైజ్ తీసుకొస్తాను. ఓకే మ్యామ్, ఐ విల్ వెయిట్ ఫర్ దట్. షూర్ సార్, 100% నేను మాట మీద నిలబడతాను సార్. యా థ్యాంక్ యూ. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ ఎవరికి కావాలి? సెకండ్ ప్రైజ్ కావాల్సిన వాళ్ళు 3 ప్రైజెస్ అండి. 1, 2, 3. ఎవరికి వద్దా సెకండ్ ప్రైజ్? మిస్ అవుతున్నారు అయితే. కేశువల్ సార్ ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నట్టున్నారు. సెకండ్ ప్రైజ్ ఎవరికి వద్దా కావాలా? క్లాప్స్ కాదండి, ఇక్కడ ఆన్లైన్ కాబట్టి నేను క్లాప్స్ తో ఫినిష్ చేస్తున్నాను. బట్ ఆఫ్లైన్ కి వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ బ్రింగ్ ప్రైజ్ ఫర్ యూ. కానీ మీరు మోస్ట్ లవబుల్ పర్సన్ అని ఒక్కరి గురించే చెప్పమంటున్నారు, ఒక్కరినే అలా చేయలేం కదా మ్యామ్. ఫ్యామిలీలో మా హస్బెండ్, మా డాటర్స్, వాళ్ళు ముగ్గురు నాకు చాలా ఇష్టం. వాళ్ళు చాలా అడ్జస్ట్ అవుతారు నా కోసం, చాలా సపోర్టివ్, చాలా ఎంకరేజ్ చేస్తారు ప్రతి ఒక్క విషయంలోనూ. సో వాళ్ళ ముగ్గురులో నేను డివైడ్ చేయలేను ఒక్కరే లవబుల్ అని. సో అందుకోసం ఓకే ఫైన్. సో నేను ఒక్కరిని చెప్పాను, మీరు ముగ్గురిని ఇచ్చారు. యూ గోట్ సెకండ్ ప్రైజ్. గ్రేట్. థర్డ్ ప్రైజ్ ఎవరికి? లాస్ట్ ఛాన్స్ అన్మ్యూట్ చేసుకొని చెప్పిన వాళ్ళకే అండి. మ్యామ్ థర్డ్ ప్రైజ్ రావాలనుకోను, ఫస్ట్ ప్రైజే రావాలనుకుంటా ఎప్పుడు. కాకుంటే ఇంక్లూడింగ్ మీ, కాబట్టి నేనంటేనే ఫస్ట్ అవర్ సెల్ఫ్ కదా మేడం, లైక్ అవర్ సెల్ఫ్, లవ్ అవర్ సెల్ఫ్ కదా. ఫస్ట్ నన్ను నేను లైక్ చేసుకుంటా. గ్రేట్ గ్రేట్. ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారు. మీరు థర్డ్ ప్రైజ్ కాదు మేడం, ఈ డైలాగ్ ఫస్ట్ ప్రైజ్ వ్యాలిడ్ ఉంది. సో కాబట్టి ఇక్కడ 1, 2, 3 అని నేను ఎందుకు పెట్టానంటే ఎవరు ఫస్ట్ అప్రోచ్ అయితే వాళ్ళు ఫస్ట్. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మనం ఎంత ముందుండాలో
ఇది చెప్తుంది అనమాట. సో ఒక క్షణం ఆలస్యమైనా మనం థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతాం. ఓకే అండి. సో ఇవాళ మనం హ్యూమన్ లైఫ్ కి కావాల్సినటువంటి ఎలాంటి విషయాలు మనం నేర్చుకుంటే హ్యూమన్ లైఫ్ అట్లీస్ట్ మనకు తగ్గినట్టుగా మనం ఇష్టం వచ్చినట్టుగా లైఫ్ ని లీడ్ చేయగలమో కొన్ని పాయింట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. అండ్ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ప్రదీప్ కొడాలి గారు అండ్ మాధవి అంచుమెట్టి గారు ఇద్దరికి నమస్కారం తెలియజేసుకుంటూ, అండ్ ఇంతసేపు పేషెన్స్ తో విన్నవా ఈ పార్టిసిపెంట్స్ అందరికి వన్స్ అగైన్ నా నమస్సుమంజలి. థ్యాంక్ యూ సో మచ్. ఓ టు ప్రదీప్ సార్. Thank you, Dhananjay ma'am. Thank you very much for a wonderful and wow session. Actually, టైటిల్ చూసిన తర్వాత నీడ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్